ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పి కోర్టులకు అధికారాన్ని కూడా తీసే ప్రయత్నం 55 సెక్షన్లో పెట్టారు. అటువంటి మినీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ పెట్టారు ఈ దేశంలో. ఎమర్జెన్సీ పెట్టేసి మీసా మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని జైలు పంపించారు. అంటే ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఇవాళ దీనికి సమాధానం చెప్పాలా. ఈ దేశంలో ప్రాథమిక హక్కులు హరించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు, ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎండగట్టే వాళ్ళని జైళ్లలో పెట్టే ప్రయత్నం చేసింది. ఆనాడు 1,00,000 మందికి 1979లో మీసా దీని కింద తీసుకొచ్చి 1,00,000 మందికి పైగా జైల్లో పెట్టింది. దేశంలో జరిగిన వాటివి చీకటి అధ్యాయాల గురించి, అంబేద్కర్ గారు జరిగిన అవమానాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే దానికోసమే పిలవడం జరిగింది. కాబట్టి కాసేపు ఎక్కడున్నాం మనం? మీసా అది చేసి లోపల పెట్టారు. జడ్జీలు వ్యతిరేకంగా ఇస్తే 19 మంది ట్రాన్స్ఫర్ చేసి పారేశారు. ఆ రకంగా ఆనాడు ఒక అరాచక పాలన సాగింది. నియంత్రణ అంటే నిజమైన నియంత్రణ ప్రపంచ దేశాలు ఎటువంటి నియంత్రణతో ఏ దేశాల్లో లేని విధంగా ఆనాడు 2 సంవత్సరాల పాటు మగ్గినట్టు ఈ దేశంలో మగ్గారు, అటు జరిగింది అని చెప్పడానికి కూడా అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, మోడీ హయాంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నాయి, ప్రజాస్వామ్య విలువలు ఇదైపోతున్నాయి, వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని ఒక ఏదేమంటారు ముసలి కన్నీరు గారుస్తుంటే వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు రాజ్యాంగ సవరణలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్తారు. బీజేపీ తీసుకొచ్చిన మొత్తం 106 సవరణలు జరిగాయి ఈ దేశంలో. 75 సవరణలు కాంగ్రెస్ హయాంలో. పాటుపడే వాళ్ళని ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కారణాలు చూపకుండా జైళ్లలో పెట్టారు. జైళ్లలో పెడితే ఆనాడు 9 కోట్లు హైకోర్టులు ఈ రకంగా విచారణ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో పెట్టడానికి లేదంటే వాళ్ళందరినీ ఆ 9 కోట్లలో ఉంటున్న 18 మంది జడ్జిని ట్రాన్స్ఫర్ చేసి పారేసారు. ఇందిరాగాంధీ ట్రాన్స్ఫర్ చేసింది, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసి అత్యంత చీకటి అధ్యాయంగా మనం ఎమర్జెన్సీ చెప్పుకుంటాం. ఇన్ని లక్షల మందిని ఏ కారణాలు చెప్పుకుండా, ఎటువంటి విచారణ లేకుండా జైళ్లలో వాళ్ళని ఏ గొర్రెల్ని తోసినట్టుగా తోసేసి ప్రజాస్వామ్యంతో అంటే పెద్ద పెద్ద నాయకులు అందరూ మామూలు కాదు, కేవలం ఆ కుటుంబం కానీ తీసుకురాలి. అటువంటి రాజ్యాంగ సభ తీసుకొచ్చిన తర్వాత ఎన్నిక చెల్లదు, కోర్టు కొట్టేసి ఎన్నికలు దిగిపోవాలన్నారు. దిగిపోవాలంటే అన్నిటికన్నా దారుణమైన 42వ రాజ్యాంగ సవరణ, 42nd మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పూర్తిగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. 59 సెక్షన్లు తీసుకొచ్చారు కొత్తగా. దాంట్లో 59 సెక్షన్లు తీసుకొచ్చారు. మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, సోషలిస్ట్ అంటే మత సంతృష్టికరణ రాజకీయాలు చేయడం కోసం సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్ కూడా మార్చేశారు. అంటే రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంబేద్కర్ గారు తీసుకొచ్చారో అంత దాన్ని పూర్తిగా పనిచేసి తీసుకొచ్చారో అటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసి అవమానపరిచే పని నెహ్రూ గారు చేశారు, ఇందిరాగాంధీ గారు చేస్తూ వచ్చారు. అనేక మంది డాక్టర్ జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి, లాల్ కృష్ణ అద్వానీ గారి దగ్గర నుంచి సామాజిక న్యాయం గురించి అంబేద్కర్ గారు ఏది మాట్లాడారో దానికోసం తీసుకొచ్చే సవరణ ఏది లేదు. దాంట్లో బీజేపీ హయాంలో 8 సవరణలు జరిగాయి. 9 సవరణలు జనతా పార్టీలో జరిగాయి. 14 సవరణలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. 8 సవరణలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జరిగినప్పుడు. ఫస్ట్ సవరణ ఏందయ్యా? 99వ రాజ్యాంగ సవరణ చేర్చారు. ఈ రకంగా నెహ్రూ కారణంగానే రాజ్యాంగ నిర్మాణం అయింది, అంబేద్కర్ వల్ల కాదు అని అత్యంత అవమానకర పరిస్థితుల్లో అప్పుడు మళ్ళీ అందరూ ప్రజా వ్యతిరేకత వెలువస్తే అప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ కార్టూన్ చూస్తే నాకు సందర్భోచితంగా అది గుర్తుకొచ్చింది. చేసుకుందాం. అరగొట్టారు. మొదటిగా దాసి విశ్వనాథన్ గారు, చైర్మన్ ఆఫ్ విశ్వనాథ్ గ్రూప్. మౌల వెంకటరావు గారు,
నేషనల్ కార్పొరేషన్ కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. జగదీష్ గారు మాజీ కార్పొరేషన్ సింగిల్ వ్యవస్థలోకి తీసుకొచ్చి ఒక్క కొడుకుని తీసుకొచ్చి దాని వల్ల ఇవాళ దాన్ని చూస్తున్నాం. దాన్ని ఆ రిఫార్మ్ తీసుకురావడం వల్ల ప్రతిఫలాలు జిఎస్టి సవరణ చేసి జిఎస్టి యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా ఇవాళ ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆదాయం పెరుగుతోంది. తద్వారా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతున్నారు. తద్వారా సంక్షేమ పథకాల కింద సమాజంలోని అడగారిన వర్గాలకి చేయుతనందే ప్రయత్నం ఆ సంపద సృష్టించడానికి తీసుకొచ్చిన సవరణ కారణంగా 101వ సవరణ కారణంగా 102వ సవరణ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న సామాజిక న్యాయం గురించి ఈ ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏందో దానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ భద్రత కలిగించి బీసీలో అత్యంత వెనుకబడి లోనవుతున్న 55% మంది బీసీలు ఎవరైనా ఉన్నారో వారికి రాజ్యాంగ భద్రత కలిగించడం వల్ల 600 బీసీ కులాలకి న్యాయం చేసే పని మోడీ ప్రభుత్వం చేసింది. సమాజంలో వెనుకబాటుతనానికి దూరం చేయడం కోసం నిర్ణయాలకు మోడీ ప్రభుత్వం చేసి తప్పిస్తే కుటుంబ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమో తన తర్వాత తన కొడుకులో తన కుమారుల్లో చేయడమో కుటుంబ సభ్యులను ప్రధానమంత్రిగా చేయడం కోసమో రాజ్యాంగ సవరణలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం. సామాజిక న్యాయం ఏదైతే కార్పొరేషన్ సెక్రటరీ కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. చెప్పాల్సిందిగా ఎవరు తోసుకోవద్దు. మన సత్యకుమార్ గారు ఒక అరగంట పైన ఇక్కడ ఉంటారు. అయ్యా ఈ రకంగా ఆయనకి నివసించిన స్థానంలో ఒక మెమోరియల్ నిర్మిస్తే భావితరాలకు తెలుస్తుంది కదా అంబేద్కర్ గారి నుంచి గొప్పతనం అంటే నెహ్రూ గారు అంటారు. ఈ మెమోరియల్ నిర్మించే పని ఆయన రాతపూర్వకంగా రాశారు. ఈ మెమోరియల్ నిర్మించే పని ప్రభుత్వాన్ని కాదు, ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకోవాలి. అన్నిటికన్నా దారుణాతి అయితే వారు చనిపోయిన తర్వాత అక్కడ అంత్యక్రియలు అక్కడ చేయడానికి నెహ్రూ ఒప్పుకోలేదు. నెహ్రూ ఒప్పుకోకుండా మీరు తీసుకెళ్ళిపోయి బాంబేకి తీసుకెళ్ళిపోయి మామూలుగా గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహాన్ని విమానంలో వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి అద్భుత పాలన పట్ల నమ్మకంతో ప్రజలు ఇవాళ చాలామంది చేరుతున్నారు. అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ పోయినా చేరికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా వైసీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అత్యధిక సంఖ్యలో చేరడం జరిగింది. అంటే ఇవాళ అద్భుత పాలన 11 సంవత్సరాలు ఎటువంటి అద్భుత పాలన కేంద్రంలో ఎన్డీఏ నాయకత్వంలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రజారంజకమైన పాలన, ఒక మంచి ప్రభుత్వ పాలన సాగుతోంది. కాబట్టి ఇటువంటి పార్టీలో ఉంటే మనం ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఉంది. ఈ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఇతర సిద్ధాంతాలను నమ్మే వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో కూడా ఇవాళ చేరికలు జరిగాయి. ఫేక్ ఇదేంటంటే చాలా ముందు ఏంది మతం అడగలేదు అన్నారు. అనేక మంది బాధితులు
భర్తని కళ్ళెదుట కోల్పోయింది. నిన్న నేను కావలి వెళ్ళి వచ్చాను మొన్న. అక్కడ వెళ్ళి ఆవిడ చెప్పి నీ మతం అడిగే ముందు ముస్లిం హిందూ ముస్లిం 2 సార్లు చెప్పి కాల్చారని. నిన్న సాయంత్రం ఇక్కడ కూడా చంద్రమౌళి గారి అంత్యక్రియలు కూడా అంత్య సంస్కారంలో కూడా పాల్గొన్నాను. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అడిగి మోకాల మీద కూర్చోమని చెప్పి హిందూ అని చెప్తూనే కాల్చి చంపేశారని. అంటే వాటిని వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దీనికి పాల్పడ్డారో ఆ ఉద్దేశం నెరవేరే దిశగా సోషల్ మీడియాల మాధ్యమంగా కానీ లేదా కొన్ని పార్టీలు కానీ రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. అసత్య ప్రచారాల పట్ల జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. మనమంతా ఒకటే అనే భావన తీసుకెళ్ళండి. అందుకే చెప్తున్నా, ఇక్కడ మత వైషమ్యాలు పెంచాలా, మత విద్వేషాలు పెంచాలా, గొడవలు పెట్టాలా, సుస్థిరంగా ఉన్న దేశంలో అస్థిరతను సృష్టించాలా అనే వాళ్ళ కుట్రలో భాగం ఇది. ఆ కుట్రలో భాగస్వాములు కాకూడదని సోషల్ మీడియా మాధ్యమంగా ఎవరైతే తెలుసో తెలియక చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే 145 కోట్ల భారతీయులు ఒక గొంతుకై నిలవాలా. ఇతరత్ర ఆంక్షలు విధించడం కానీ మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా కేంద్రం CCS సమావేశం కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్వహించింది. కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఇది అత్యంత పాశవికమైన అమానవీయమైన దాడి. ఈ అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని కేంద్రంగా చేసుకుని ఇవాళ ఈ అమానుష దాడికి ఉగ్రవాద ముష్కర్లు పాల్పడ్డారు. వాళ్ళు ఆ శక్తులు వ్యక్తులు వాటిని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరైనా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఇవాళ దేశంలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత పర్యాటకులు కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ కాశ్మీర్లో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బలు తీసే ఉద్దేశం ఒకటైతే, రెండోది వీటి ద్వారా దేశంలో మత విద్వేషాలు పెంచాలని కారణంగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది 2 దేశాలకు సంబంధించిన విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచాయి. ఏ చర్య తీసుకున్నా కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఈ దేశం మీద దాడి జరిగితే సమైక్యతకు కానీ సౌభ్రాతృత్వానికి కానీ లేదా దేశ పౌరునికి ఎక్కడైనా నష్టం వాటిల్లితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం, వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తీవ్రమైన ఇది ఉంటాయి. అయితే ఎందుకంటే 2 దేశాల మధ్య సంబంధించినవి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. వాటిని అన్నింటిలో పరిగణలో తీసుకున్న తర్వాత అత్యున్నత స్థానంలో సమీక్ష నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక కఠిన చర్యలు అయితే ఉంటాయని నేను భావిస్తున్నాను. 11 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఎక్కడ కూడా మత విద్వేషాలు లేవు, మతపరమైన గొడవలు లేవు. అనేక రాష్ట్రాల్లో ఎప్పుడు చూసినా కూడా మత కల్లోలాలు జరిగేవి. ఈ లేని నేపథ్యంలో ఒక సౌభ్రాతృత్వ వాతావరణం, ఒక శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక శాంతి ఉంది, పీస్ ఉంది, కమ్యూనల్ హార్మోనీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యాబ్రిక్ని చెడగొట్టడం కోసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఈ 2 మతాల మధ్య. ఎందుకంటే వాళ్ళు ఊహించింది ఏంటంటే అక్కడ మత ప్రాతిపదికన పర్యాటకులను హతమారిస్తే తర్వాత అదే దీంట్లో ఒక ప్రతిచర్య ముస్లిం సమాజం మీద ఉంటుందని వాళ్ళు భావించారు. దానికి కారణంగానే ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఇవాళ పరిణితి చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతో అందరినీ కలుపుకొని వెళ్తున్న ప్రభుత్వం నాయకత్వం ఉంది కాబట్టి వారి పప్పులు ఉడకటం లేదు. అయితే వీటి వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశం వైపు కన్నెత్తి చూడాలని చూస్తున్న నేపథ్యం, అదేవిధంగా వారి నుంచి ఉంటున్న అంతర్గత సమస్యల నుంచి కూడా దృష్టి మరల్చే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. పాకిస్తాను అంతర్గత కలహాలు ఉన్నాయి, బలూచిస్తాన్ నుంచి గొడవలు ఉంటున్నాయి, దేశం విభజన చెందాలని ముక్కలుగా విడిపోవాలని అక్కడ ప్రజల నుంచి డిమాండ్లు ఉంటున్నాయి. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది, సైన్యం కంట్రోల్ అక్కడ ఎక్కడ లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా పరిహరించబడింది. ఈ నేపథ్యంలో ప్రజలు దృష్టి మరల్చడం కూడా చేశాం. ఇక్కడ అంతర్గత సమస్యలు చూస్తే అస్థిరతను సృష్టించడం ఒకటైతే, వారి సమస్యల నుంచి ప్రజల దృష్టిని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే దిశగా కూడా ప్రయత్నాలు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అక్కడ లోకల్ గవర్నమెంట్ అంటే ఇవి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది భద్రతాపరమైన చిన్న. ఎందుకంటే బార్డర్ దీంట్లో చాలా కట్టు, మీరు వచ్చిన పర్యాటకులందరూ మీరు చూస్తే ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే బార్డర్ కాదు పహల్గామ్ అనేది, అత్యంత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు పోతుంటారు, గతంలో ఎప్పుడు జరగలేదు అని చూడండి. అది కూడా అక్కడ కేంద్రం పరిధిలో లేదు, BSF ITBP ఆర్మీ దీంట్లో లేదు. కాబట్టి వాటిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈ 28 మంది ఎవరైతే అమాయక ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరి దేశంలో 145 కోట్ల ప్రజల్లో ఉంది. తర్వాత తదనంతరం మన దేశం వైపు చెడు దృష్టితో ఎవరైనా అస్త్రదృష్టితో కానీ చెడు దృష్టి వస్తే వాళ్ళకి సమాధానం ప్రభుత్వం ఏ రకంగా చెప్పాలనే విషయం కూడా ప్రజలు ఉండాలి. ఏకకంఠంగా మనం ప్రపంచం ముందు ఈ దేశంలో 145 కోట్ల మంది భారతీయులు మనమంతా ఒకటే అనే భావనను తీసుకెళ్లాల్సింది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కొమ్మిపాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం మరి ఏదైతే అంబేద్కర్ జయంతిలో ఏప్రిల్ 13 నుంచి 21 తారీఖు వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించడం ఆదేశాలు జరిగింది. అందులో భాగంగా మరి విశాఖ జిల్లాలో గడిచిన ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి పల్లెల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈరోజు విశాఖ జిల్లా బొత్స కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దీనిలో మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి అధ్యక్షతన, అదేవిధంగా మరి ఎస్సీ మోర్చా అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఇచ్చేశారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారే కాకుండా అనేక ఆయన విధి విధానాలు, ఆయన మన దేశానికి చేసినటువంటి త్యాగాలు, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి అనేక అంశాలు ప్రజలందరికీ తెలియాలి. అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికి, మతానికి, ప్రాంతానికే కాకుండా అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని, వారి ఎదుగుదలకు భారత పౌరులకి తీర్చిదిద్దే విధంగా మరి ఆయన ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను ఈరోజు మన మంత్రివర్యులు సత్యకుమార్ గారు ప్రతి ఒక్క ప్రజలకు ఆయన సందేశం ద్వారా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ విశాఖ జిల్లా ఏదైతే ఏప్రిల్ 13 నుంచి 25వ తారీఖు వరకు అంబేద్కర్ ఉత్సవాలను జరిపిస్తున్న క్రమంలో మరి విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా స్పోక్ పర్సన్, రాష్ట్ర స్పోక్ పర్సన్ ఉత్తరా గారు, అదేవిధంగా విశాఖ జిల్లా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా కేఎంపీ చక్రవర్తి గారు, అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులు రాకేష్ చంద్ర గారు, అలాగే జనరల్ సెక్రటరీ బాబీ గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేయడానికి కృషి చేసినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.